నారా లోకేష్ కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా జరగాలని ఆదేశించారు. పాఠశాలకి సంబంధించినటువంటి విద్యా ఉన్నతాధికారులతో సచివాలయంలో సుదీర్ఘంగా 3 గంటల పాటు సమీక్షించారు. ఉపాధ్యాయుల బదిలీల విషయంలో గతంలో మాదిరి రాజకీయ ఒత్తిడికి తావు లేకుండా విధి విధానాలు రూపొందించాలని కమిషనర్ని ఆదేశించారు. ఈ విషయంలో ఉపాధ్యాయ సంఘాల సలహాలు సూచనల్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు, అనవసరమైన యాప్ల భారాన్ని తగ్గించి పూర్తి స్థాయి బోధన మీదనే దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి పేరెంట్స్ కమిటీలు భాగస్వాములు చేసే అంశాలను పరిశీలించాలన్నారు. రాబోయే సమీక్షలో మూసివేసిన పాఠశాలకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యల మీద కూడా సూచనలు చేశారు. పాఠశాలలో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ఎన్ని నిధులు అవసరమవుతాయనే అంశం మీద అధికారులు వాకప్ చేశారు. గత 5 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాలకు పెద్ద ఎత్తున విద్యార్థులు బదిలీ కావడానికి గల కారణాలు అన్వేషించి సమగ్ర నివేదిక అందించాలని కూడా ఆదేశించారు. దీంతో పాటు చిల్డ్రన్ లెర్నింగ్ అవుట్కమ్స్, విద్యా ప్రమాణాల పెంపుకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే అంశం మీద కూడా సమగ్రమైన నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.